అందరికీ నమస్కారం. ఇషాన్ కన్నమ్మని ఇక్కడికి ఒక్కదానివే వచ్చావా అంటాడు. లేదు, పెద్దబాబా వచ్చినాడు గదేటి అంటుంది. అవునా, నాకేటి తెలిసే అని కన్నమ్మ లాంగ్వేజ్లో మాట్లాడగానే ఓయబ్బో సరసం అంటూ బుగ్గ మీద పొడుస్తుంది. కొంచెం గట్టిగానే పొడిచేసరికి బుగ్గ మంట పుట్టి అబ్బా ఏంటే అలా పొడిచేశావు అంటాడు. ఓలమ్మో నా పెనిమిటి సానా సుకుమారబ్బా అంటూ ఇంకొకసారి పొడిచి పెనిమిటి అంటుంది. ఏంటో మేడం గారి రాగాలు అంటాడు. ఇదిగో ఇప్పుడే చెప్పినాను కదేటి, నానేమి పంతులమ్మనా అంటుంది. చెప్పు పెనిమిటి అనగానే నన్ను పిలిచి మళ్ళీ నన్నే అడుగుతావేంటే అంటూ ఒకసారి కన్నమ్మ వైపు చూసి తననెత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకోగానే కంగారుగా పెనిమిటి అంటుంది. అబ్బా ఊరికే టెన్షన్ పడకే అంటూ తన నడుం చుట్టూ చేయి వేసి భుజం మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకొని అలా ఉండిపోతాడు. ఇప్పుడు తనకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. కన్నమ్మ కూడా కొన్ని క్షణాలు సైలెంట్గా ఉండిపోతుంది. అంటే మన పాపకు మాట్లాడకపోతే వెంటనే మెంటల్ వచ్చేస్తుంది. పెనిమిటి అంటూ చేతి మీద గీరగానే ఏంటే అంటాడు. మళ్ళీ పిలుస్తుంది. ఈసారి ఊరికే కొడతాడు. మళ్ళీ పిలవగానే అబ్బా ఏంటో చెప్పవే అంటాడు. గట్టిగా గిచ్చిపెట్టగానే ఉలిక్కిపడి ఏంటి రాక్షసి ఇలా చేశావు అంటాడు. మరి నువ్వు చేసేదేటైనా బాగుండాదా అనగానే అయోమయంగా గిచ్చిన దగ్గర రుద్దుకుంటూ నేనేం చేశానే అంటాడు. ఏటి చేశానో కాదు, ఏటి చెయ్యాలా అని అడుగుతా ఉండా. అదే ఏంటో చెప్పవే అంటాడు. అది కాదు పెనిమిటి అంటూ ఏం మాట్లాడాలో తెలియక ఒక తింగరి నవ్వు నవ్వి ఏటో మనసు చాలా సంతోషంగా ఉండాది, అందుకే సతాయిస్తూ ఉండా అనగానే తనని తలపైన ఒక చిన్న మొట్టికాయ వేసి ఇక అడగాల్సిన విషయం గుర్తుకు రావడంతో మిత్ర అంటాడు. కానీ ఈసారి వాయిస్లో సీరియస్నెస్ వినిపించి తల తిప్పి పక్కకు తిరిగి చూడగానే ఆ తిప్పడంలోనే బాబుగారు మరి ఒక్కసారి పడిపోవడంతో అలాగే చూసి అడగాలి అన్న విషయం మర్చిపోయి బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు లైట్గా. తన తలలో ఉన్న పువ్వులు స్మెల్ వస్తూ ఉంటే మళ్ళీ పువ్వుల దగ్గరికి వెళ్తూ ఉంటే కన్నమ్మ ఓలమ్మ పెనిమిటి ఏడి చేస్తూ ఉండవు, ముందు అడగాల్సిన మాట అడగబ్బా అంటుంది. కష్టంగా తన నుంచి డైవర్ట్ అయిపోయి ఒక్కసారి పూర్తిగా తన వైపు తిరిగి కన్నమ్మ చేయి తీసుకొని తన చేతిలో బంధించి నిజం చెప్పు, కావాలనే నా ల్యాప్టాప్ వాటర్ కింద అదే నీళ్ళల్లో తడిపేశావు కదా అంటాడు. క్షణం పాటు తడబాటు పడి మళ్ళీ సైలెంట్ అయిపోయి ఏటీ లేదు అంటుంది. ఇదేంటో తెలుసా, ప్రామిస్ అంటే ఒట్టు పెడుతున్నట్టు, ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదు, చెప్పరా అంటూ ఎంతో ప్రేమగా అడుగుతాడు. ఒకసారి ఇషాన్ వైపు చూసి తలదించుకోగానే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే తలదించుకుంటారు మిత్ర, నా కన్నమ్మ ఎప్పుడూ తప్పు చేయదు. మరిప్పుడు జరిగిందేంటో చెప్తావా? డాడీ చెబుతున్నప్పుడు ఇంతకుముందు ఏమో అనుకునేదాన్ని, కానీ ఆయన చెప్పింది అక్షరాలా నిజం. ఎప్పుడు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయవు నువ్వు. మరి విషయం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పరా? నాకు తెలిసి అన్నయ్య కోసం ఏదో చేశావు, కానీ నాకు పూర్తి క్లారిటీగా అంటే నువ్వు చెప్తే బాగుంటుంది అనగానే ఒక్కసారి ఇషాన్ వైపు చూసి తన చేతిని పట్టుకొని పెనిమిటి ఏ ఇల్లాలు ఏ పెనిమిటికి చెయ్యని పని నేను చేసినాను, అదేంటో తెలుసా అని కన్నీళ్లు వస్తూ ఉంటే వాటిని తుడుచుకోకుండా అలాగే చూసి ప్రతి ఆలి ఆ పెనిమిటి గొప్ప స్థానంలో ఉండాలి అని పెనిమిటితో పాటు ఆ ఇంటిది కూడా కష్టపడుతుంది, అలాగే ప్రతి పనిలోనూ సాయం చేస్తుంది. మరి నేనేటి చేసినాను? నువ్వు కష్టపడి చేసిన పనిని నిమిషంలో పాడు చేసి పెట్టినాను. నేను ఏ కారణం కోసం చేసినా ముందుగాల నిన్ను ఇబ్బంది పెట్టినాను. నేను చేసే పనిలో ఏమాత్రం అటు ఇటు అయినా ఈరోజు నలుగురు ముందు నువ్వు తలదించుకునేవాడివి. ఆ నిమిషమే నేను ప్రాణం పోగొట్టుకునేదాన్ని. మిత్ర అంటూ గట్టిగా అరవగానే చిన్నగా నవ్వి తన కన్నీళ్లు తుడుచుకుంటూ నిజం పెనిమిటి, ఆ విషయంలో నువ్వు నన్ను మన్నించాలి అంటూ నువ్వు చెప్పింది నిజమే, పెదబాబా కోసమే ఇట్టా చేసినాను. నువ్వు చేసే పని పెదబాబా మొదటి నుంచి చేస్తా ఉండాడంట కదా, ఇట్లాంటి సమయంలో అయితేనే మనకు పని చేయడానికి ఒప్పుకుంటాడు, లేదంటే అదో రకమైన బాధలు ఎప్పుడూ కొట్టుకుపోతూ
భవిష్యత్తు గురించి ఆలోచించడు. అందుకే ఇలా చేసినాను అనగానే ఆ క్షణం కన్నమ్మ ఎంతెత్తులో కనిపిస్తుందో. తనని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తుడుస్తూ తలపైన ముద్దు పెట్టేసి మనసాగక కళ్ళపైన ముద్దు పెట్టి, ఇంత మంచితనంతో ఎలా పుట్టావే అంటాడు. మంచితనంతో పుట్టడం ఏంటి? పుట్టంగానే గట్టిగా ఏడ్చినానంట. మా పెద్ది ఇప్పటికి కూడా చెప్తా ఉంటుంది. గూడెంలో ఉన్నోళ్ళంతా గుబులెత్తి పరిగెత్తితే అడవి జంతువులు కూడా ఓ క్షణం పాటు తత్రపాటు పడ్డాయంట అంటుంది. ఇదిగో ఇటువంటి అల్లరి మాటలే అంటూ తన ముక్కు చిన్నగా గిల్లి, అవునా, నా రాకాసి పుట్టంగానే ఇంత పెద్ద నోరు వేసుకొని పుట్టిందా అంటాడు. ఓ అబ్బా, నన్ను మళ్ళా దయ్యం అన్నావు అంటుంది. దయ్యమని నేనెప్పుడు అన్నానే అంటాడు. రాకాసి అంటే దయ్యం కాదేటి అంటుంది. అవునా, నాకైతే తెలియదబ్బా అంటాడు. ఇదిగో నువ్వు నన్ను సానా ఎగతాళి చేస్తూ ఉండావు అంటూ, నేను పోతాలే ఇంటికి, నువ్వేడే ఉండు అనగానే, ఏంటి వేషాలా, తమాషాగుందా, నాతోటే నువ్వు కూడా అంటూ అలాగే వెనక్కి పడిపోగానే పెనిమిటి అంటూ గట్టిగా అరుస్తుంది. నువ్వు అరిచి గీ పెట్టినా వదిలే సమస్య లేదు అంటూ పూర్తిగా తన మీదకు చేరిపోయి, ఏంటి విషయం అంటూ కళ్ళెగరేస్తాడు. అప్పటి వరకు ఉన్న ఇషాన్ ఇలా లేడు. సడన్గా చేంజ్ అయ్యేసరికి భయంగా గుటకలు మింగుతూ పెనిమిటి అంటుంది. తన వైపు అలాగే చూస్తూ, చెప్పండి మిత్రగారు అంటూ తన తలలో ఉన్న మల్లెల స్మెల్ చూడగానే ఒక్క క్షణం అంతా ఒక రకంగా అయిపోతుంది మైండ్. కన్నమ్మ వైపు అలాగే చూస్తూ ఉంటే తన కళ్ళకి చేతులు అడ్డం పెట్టి, సమయం కావాలని అన్నారు అంటుంది. చిన్న చిరునవ్వు నవ్వి, సమయం వచ్చిందేమో అంటూ ముందుకు తల వంచగానే పెనిమిటి అంటూ ఏడుపు మొహం పెట్టగానే, రాక్షసి ఏడవకే, ఇంకొద్దిగా సమయం ఉంది నువ్వు అన్నట్టు అనేసి పూర్తిగా తన హృదయం మీదకు తెచ్చుకొని చెంప మీద చేయి వేసి, బాగా గట్టిగా కొట్టాను కదా, ఒక్క క్షణం నాకే చెయ్యి మంట పుట్టింది అంటాడు. తన భర్త వైపు ఒకసారి చూసి, మరేటి లేదులే పెనిమిటి, నువ్వంత బాధపడ మాకు, నేను చేసిన పనికి ఇంకొకళ్ళు అయితే ఎప్పుడో ఇంటి నుండి తన్ని తరిమేసేటోళ్ళు, నువ్వు కాబట్టి ఏటో నా మీద దయతలిసి ఓ 2 దెబ్బలు కొట్టినావు అంతే అంటుంది. దయతలిసి 2 దెబ్బలు కొట్టడం ఏంటే, అసలు ఎంత గట్టిగా కొట్టానో తెలుసా అంటూ కన్నమ్మ వైపు చూసి బుగ్గ మీద లైట్గా ముద్దు పెట్టేసి, సారీరా, ఇంకెప్పుడూ కొట్టను. ఏందబ్బా నువ్వు అట్టా చేయి, నాకు చాలా సిగ్గుగా ఉండాది అంటూ కన్నమ్మ 2 చేతులతో తన ముఖం మీద అడ్డం పెట్టుకోగానే, అరెరే అలా సిగ్గుపడకే, నీ క్యూట్ ఫేస్ నేను మిస్ అయిపోతాను అనగానే, అదేటి ఏదో తిట్టినావు కదా నువ్వు నన్ను అంటూ ఏడుపు మొహం పెట్టుకుంటుంది. దేవుడా, నేనెందుకు తిడతానే నిన్ను, నీ ముఖం చాలా అందంగా ఉందని చెప్పినాను అనగానే, ఓలమ్మో అదేంటో నువ్వు మన భాషలో చెప్పొచ్చు కదేటి, దిక్కుమాలిన ఇంగిల్ పీసులో చెప్తే నాకేట అర్థమవుతుంది. అందుకే పెనిమిటి, నేను ఖచ్చితంగా ఒకటి చెప్తా ఉండా, నేనైతే ఆ ఇంగిలి పీసు 4 ముక్కలు నేర్చేసుకుంటానబ్బా, లేదంటే నువ్వేటి మాట్లాడుతుండావో నాకు తెలిసి చావాలి కదా. నువ్వేమో పొగిడినానంటావు, అదేంటో నాకు అర్థం కాకపోతే ప్రతి ముక్క తిట్టినావు అనుకుంటా. సరే అంటూ మొత్తానికి అనుకున్నది సాధించి అన్నయ్యని ఇదివరకటి ఆదర్వలాగా చేశావనగానే, ఏడపెనిమిటి ఇంకా చాలా పనులు బాకీ ఉండాయబ్బా అంటూ వేరే లెవెల్లో చెప్పగానే తను ఒకవైపు ఆశ్చర్యంగా చూస్తూ బెడ్ మీద నుండి లేచి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే ఒక్క క్షణం గొంతు ఏదో గట్టిగా వినిపించేసరికి భయంగా, ఏటి పెనిమిటి అంటుంది. అబ్బా ఊరికే అలా భయపడకే, నేను జస్ట్ క్యాజువల్గా అదే మామూలుగా అడిగాను, ఇంకా ఏం పనులు చేయాలి అనగానే, మరి నువ్వు తిట్టకూడదు అంటుంది. ఒకసారి తన నానమ్మ తాతయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఈశాన్కి. కన్నమ్మ ఏం చేసినా అది ఈ ఇంటి మంచి కోసమే అని అది ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాడు. అప్పుడు ఆ మాటలు కొట్టిపారేశాడు. కానీ ఇప్పుడు బలంగా అనిపిస్తూ ఉంటే ఒకసారి కన్నమ్మ వైపు అలాగే చూస్తాడు. బెడ్ మీద నుండి వెనక్కి కాస్త భయంగా జరుగుతూ, ఏటి పెనిమిటి అనగానే, ఇదిగో నా నుండి ఇలా భయంగా దూరంగా జరిగావంటే కొట్టేస్తాను, ఇలా రా అంటూ సౌమ్యంగా చెప్పి తనని కరెక్ట్గా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా భయంగానే ఉండటంతో తన వైపు తిప్పుకొని, నువ్వెలా ధైర్యంగా ఉండేదానివో అలాగే ఉండు, ఇలా ప్రతిదానికి భయపడొద్దు ప్లీజ్, కావాలంటే సారీ చెప్తాను అంటాడు. ఇదిగో ప్రతిసారి ఇట్టా మన్నించమని అడగమాకు,
నాకు చాలా బాధగా ఉంటుంది అనగానే, సరే నా సారీ వెనక్కి తీసుకోవాలంటే నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. అసలు చాలా మార్పు వచ్చింది అన్నయ్య వాళ్ళల్లో కూడా. ఇదంతా నీ వల్లనే అని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనగానే తన వైపు సీరియస్గా చూస్తుంది. ఏంటే అలా సీరియస్గా చూస్తున్నావు? నేను నిన్ను తిట్టలేదు, థ్యాంక్స్ చెప్పాను అనగానే, మరి నేను పరాయిదాన్నని చెప్తా ఉండావులే, పరాయాళ్ళకే థ్యాంక్ యూ చెప్తారని దొర చెప్పినాడు నాకు. ఏమయ్యా సింగరాయుడు, మా కన్నమ్మకు అన్నీ తెలుసు. చిన్నగా తల కొట్టుకుని, మీ దొర చెప్పవలసిన విషయాలు చెప్పడు కానీ ఇటువంటివి బాగానే చెప్తాడు. సరే, నా థ్యాంక్ యూలు వాటర్లు వెనక్కి తీసుకుంటున్నాను, ఇప్పుడు చెప్పరాదు ఏమనుకుంటున్నావు అనగానే, పో అబ్బా నేనేంటి చెప్పను, నువ్వు ఎటకారం ఆడుతున్నావు అంటుంది. ఏమో నాకు అదంతా తెలియదు అనగానే, ఇదిగో ఇవే వద్దనేది చెప్పవే అంటూ చాలా క్యూట్గా అడుగుతాడు. ఏటీ లేదు పెనిమిటి, ఇప్పుడు దీపం అక్క పెదబాబా ఇదివరకట్లాగా కాకపోయినా ఓ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నారు కదా, కానీ వాళ్ళు దేనికో ఇంకా భయపడి దూరంగా ఉండారు. వాళ్ళిద్దరినీ కలపాలి. అలాగే మేఘమక్క చిన్నబాబా కూడా సంతోషంగా లేరు. ఏంటి అనగానే, అవును పెనిమిటి, వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఇంకా మొదలవలేదు అనగానే ఆశ్చర్యంగా, నీకెలా తెలిసే అంటాడు. ఊరుకోవయ్యా, అసలు ఇంట్లో ఏడు జరుగుతూ ఉండదో నీకేడు తెలుసు? పొద్దస్తమానం ఆ డబ్బా వేసుకొని పని చేసుకుంటూ ఉంటేనే సరిపోతుందా ఏంటి? ఇంటిని చక్కపెట్టి అప్పుడు బయట పనులు మొదలు పెట్టాలా? సామెత ఉండదు కదా, ఇంట గెలిచి రచ్చగెలవమని. అట్టాగే ముందు మన కుటుంబం సంతోషంగా ఉండాలి కదా. అయినా వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారని నీకెలా తెలిసే అనగానే, పరీక్షగా గమనిస్తే ఎవరికైనా తెలుస్తుంది, నాకు తెలిసేదేంది అంటూ, వాళ్ళిద్దరు దూరంగానే ఉండారులే. చిన్నబాబా అప్పుడప్పుడు చిరాకు పరాకులు పడ్డం, మేఘమక్క ఏటో దిగులుగా ఉండడం, ఇదంతా నేను గమనిస్తానే ఉంటా. ఒకసారి కన్నమ్మ దెబ్బ పడితే మేఘమక్క అప్పుడు చక్కగా వస్తుంది అనగానే, ఏంటే కొడతావా అంటాడు కాస్త టెన్షన్గా. నువ్వు ఊరుకో సామి, నేనెందుకు కొడతా? కొట్టడం అంటే అట్టగాదు, ఒక దెబ్బతో దీపమక్క సక్కంగా రాలే, అట్టాగే మేఘమక్కకు కూడా ఓ దెబ్బ పడాలి. అంటే దీపమక్కకి బల్లులు ఎలుకలు భయమని అయ్యేసినాను. ఈ మేఘమక్కకు ఏటి భయమో తెలిసి చావట్లేదే. ఈమె దగ్గర భయాలు పనికిరావు. అదేదో అంటారు, మా కర్రిగాడు ఏదో అంటాడు, దానితో కొట్టాలి అని. ఏటబ్బా అది గుర్తొచ్చి సావట్లేదు అనుకొని, అదే పెనిమిటి ఏదో పెద్దగా ఓ మాట చెప్పి 4 కన్నీటి చుక్కలు కార్చి ఏంటో చేస్తారంట కదా అనగానే చాలా తీవ్రంగా ఆలోచించి, సెంటిమెంటుతో కొట్టాలనా అనగానే, అదే పెనిమిటి ఆ మెంటుతోనే కొట్టాలి. అంటే మా కన్నమ్మ భార్యగా సెంటిమెంట్ డైలాగ్తో కొట్టాలనుకుంటుంది ఈసారి మేఘమక్కను. తను ఆ మాట చెప్పేసరికి ఇషాన్ కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ, ఏంటే ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నావు అనగానే, అదే పెనిమిటి ఆ మెంటుతోనే కొట్టాలా. దెబ్బకి దీపమక్కలాగే మేఘమక్క కూడా ఏంటది చుట్టూ అయిపోవాలా. చుట్టూ కాదే, సెట్ అంటారు. ఏదోట్లే అబ్బా, నువ్వు అట్టాగే అనుకో, నేను ఇట్టాగే అనుకుంటా అంటూ, లేకపోతే ప్రతి ఓళ్ళకి ఇది ఒక యాలమీర అయి ఉండ్లా, ఎప్పుడు చూడు అదేదో సమాజము సత్తుబండ్లు అంటూ పెద్ద పెద్ద చదువులు చదువుతారు. కానీ ఇంట్లో మొగుడు పెళ్ళాలు ఒకరినొకరు అర్థం చేసుకోకుంటే ఎట్టా? అసలు మేఘమక్క చేసే పని ఏటి నాకు నచ్చలేదు అనగానే, ఇప్పుడు తనేం చేసిందే అంటాడు. ఇదిగో నువ్వు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తా ఉండా. అదేదో చదువుతూ ఉందంట కదా, ఆ చదువుకు సంసార జీవితం వద్దని దూరంగా ఉండాదంట. అది ఎంతవరకు సబబు? మొగుడు అన్నాక పెళ్ళాంతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడా లేదా? పెనిమిటి బాధను ఆలి అర్థం చేసుకోకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఆడికి చిన్నబాబా మంచోడు కాబట్టి మేఘమక్క ఏటి చెప్పినా జూజు బసవన్నలాగా తలాడిస్తుండ్లా. జోజో బసవన్న ఆయనెవరే మధ్యలో అనగానే, ఏందబ్బా నువ్వు మరి ఇట్టా అమాయకంగా ఉండావు? సంకురాత్రి పండక్కి బసవన్నలు గంగిరెద్దులు వేసుకొని వస్తారు కదా అంటుంది. అప్పుడు వాళ్ళు ఎట్టా చెప్తే గంగిరెద్దులు అట్టా ఆడతాయి కదా. ఇప్పుడు చిన్నబాబా కూడా అట్లాగే చేస్తూ ఉండాడు అంటుంది. సంకురాత్రి అనేసరికి అది సంక్రాంతి పొంగలని మైండ్లోకి వచ్చేసరికి చాలా కష్టపడతాడు ఇషాన్. దేవుడా, నువ్వెప్పుడూ అంటూ ఉంటావే ఎంగిల్ పీస్ నేర్చుకోవాలని. ముందు ఆ పీస్ కాదే, తెలుగు పీస్ సరిగా నేర్చుకో. నీ తెలుగుతో నాకు బుర్ర పోయేలా ఉంది
అనగానే, ఏందబ్బా నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉండావా అంటూ ముక్కు చీదే ప్రోగ్రాంకి శ్రీకారం చుడుతుంది. అమ్మ తల్లి, నీకు నమస్కారమే బాబు, నేనేమీ అనలేదు అంటాడు. ఇదిగో నువ్వు మళ్ళా దండం పెడతా ఉండవు అంటే నేను పెద్ద అడ్డమైపోయిండ్లా నీకు అంటుంది. దేవుడా, నువ్వెక్కడ రాక్షసవే, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు, నీకింత సమయం వరకు మాట్లాడడానికి ఇవ్వకూడదు అంటూ తన గుండెల మీదకు లాగేసుకొని, పడుకో ముందు, అలసిపోయావు చాలా అనగానే, లేదబ్బా నేను మాత్రం మీతో చాలా మాట్లాడాలా, ఈ 2 దినాల సంధి నీతో మాట్లాడలేదు కదా, నా ప్రాణం అంతా చాలా బాధపడుతుంది. తన తలలో ఉన్న మల్లె పువ్వులు ఒక్కసారి స్మెల్ చూసి తన హెయిర్ సరిచేస్తూ, ఏం మాట్లాడాలి అంటాడు. ఏంటంటే ఏం చెప్తాం, చాలా మాట్లాడాలి, ఏంటో చెప్పలేను అంటూ పెనిమిటి అంటూ ఒకసారి తన వైపు చూసి షర్ట్ బటన్ అటు ఇటు తిప్పుతూ ఉంటే, ఏంటో చెప్పవే అంటాడు అంతే ప్రేమగా. మరేమో అంటూ మళ్ళీ ఆగిపోవడంతో, అబ్బా సడన్ బ్రేక్ వేసి మాట్లాడకే, ఏంటో చెప్పు అంటాడు. మరేమో నాకు ఇంగిల్ పీస్ నేర్పిస్తావా అంటూ సిగ్గుపడగానే తనేం మాట్లాడిందో అర్థం కాలేదు. అర్థమైన వెంటనే పెద్దగా నవ్వి, ఏంటి మేడం, ఇప్పుడు నేను నీకు చదువు నేర్పించాలా అంటే మీ పెదబాబా గారిని అడిగి ఇంగిల్ పీస్ నేర్పించుకుంటానని ఏదో శబదాలు చేశారు కదా అంటాడు. ఊరుకో పెనిమిటి, నువ్వు ఇట్టా సరసం ఆడ మాకు. పెదబాబా అప్పుడంటే ఆ చీకటి గదిలో మగ్గిపోతాడని బయటకు తీసుకురావాలని ఏదో చెప్పినాను. ఇప్పుడు మా పెదబాబా చాలా బజ్జీ అయిపోతాడు అనగానే, బజ్జీ ఏంది నీ బొంద అనగానే, అదే పెనిమిటి ఏదో అంటారు కదా అనగానే, ఓహో బిజీకి వచ్చిన తిప్పలా, ఇదిగో ఈ ఘోరాలు చూడకుండా ఉండాలి అన్నా నేను నీకు ఇంగ్లీష్ నేర్పించాల్సిందే అంటాడు. ఇంకా సంబరంగా భర్తతో మాటలు మొదలు పెట్టగానే మనసంతా వెన్నెల కురిసినట్టు చల్లగా హాయిగా ఉండటంతో తన మాటలు వింటూ ఈ లోకాన్ని మర్చిపోతాడు ఇషాన్. కానీ వీళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే చూడలేనట్టు మధ్యలో ఫోన్ డిస్టర్బ్ అయ్యేసరికి ఒకేసారి ఇద్దరూ చిరాకు పడతారు. వాళ్ళకు తెలిసి ఇంట్లో వాళ్ళెవ్వరూ చేయరు. మళ్ళీ ఏదైనా బిజినెస్ కాల్ ఏమోనని అయినా చూడడం ఇష్టం లేక వదిలేస్తాడు. ఆగకుండా పదే పదే వస్తూ ఉంటే అందంత దూరంలో ఉన్న మొబైల్ తీసుకొని ఒక్కసారి నేమ్ చూడగానే ఎక్కడా లేని కోపం వస్తుంది. అది ఎవరో కాదు, తెల్లగుంట చేస్తుంది. కోపంగా మారిపోగానే అప్పటి వరకు సంతోషంగా ఉన్న తన పెనిమిటి సడన్గా అలా అయ్యేసరికి, ఎవరు పెనిమిటి అంటుంది. ఎవరూలే, పనికిరాని మనుషులు, పనికిమాలిన వాళ్ళు అంటాడు. ఇదేదో తేడాగా ఉందే అవ్వారం అనుకుంటుంది. కాల్ కట్ చేసి చిరాగ్గా పక్కన పడేయగానే మళ్ళీ చేస్తుంది సోనియా. ఈసారి చాలా కోపం వస్తుంది. ఎవరు పెనిమిటి అనగానే, అదిగో ఆ సోనియా చేస్తుంది. ఇప్పుడు తనతో మాట్లాడి నా మైండ్ పాడు చేసుకోలేను, ప్లీజ్ రా అంటాడు. తన భర్త పరిస్థితి అర్థం చేసుకుని చెంప మీద చేయి వేసి, ఓ పాలి నా వైపు చూడు అంటుంది. తన వైపు చూడగానే, నీకు దాంతో మాట్లాడడం ఇష్టం లేదా అనగానే అయోమయంగా, అదేంటి అంటాడు. చెప్పు పెనిమిటి ఇప్పుడు అంటూ ఒక్క క్షణం ఆగి, నన్ను తప్పుగా అనుకో మాకు అని నీ మనసులో నా స్థానం ఏంటి అనగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన 2 చెంపలు పట్టుకొని కాస్త తల పైకెత్తి తలపైన ముద్దు పెట్టేసి, నా భార్యగా, నా ఇంటి మహాలక్ష్మిగా ఇక్కడుంది నీ స్థానం అంటూ గుండెల మీద చేయి పెట్టి చూపించగానే సంతోషంతో కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసి అలాగే ఆ గుండెపైన ముద్దు పెట్టేసి అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు సోనియా ఫోన్ వల్ల వచ్చిన డిస్టర్బెన్స్, కన్నమ్మ ప్రేమతో పోవడంతో హ్యాపీగా అలాగే కళ్ళు మూసుకొని తనని దగ్గరికి తీసుకొని తన గురించి ఎప్పుడూ మన మధ్యలో గొడవ వద్దు మిత్ర అంటాడు. ఆ కడితి పిల్లతో మనకేటి పెనిమిటి అనగానే, కడితి అనేసరికి అదేంటి అంటాడు. అదో రకమైన జంతువులే, ఇప్పుడు చెప్పు ఏంటి అంటుంది. ఏం లేదురా, తను ఫోన్ చేస్తూ ఉంది నాకు చాలా ఏం చెప్పాలి అని, అసలు మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది తను కాల్ చేస్తే అనగానే, సరే పెనిమిటి నువ్వు ఇట్టాటి విషయాలు మనసులో ఎట్టుకో మాకు అంటూ ఇంకో పాలి అది నీకు ఈ డబ్బాలో నుంచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే నేను చూస్తాను, నీకేటి ఇబ్బంది లేదు కదా అంటుంది. నాకెటువంటి ప్రాబ్లం లేదు, కాకపోతే నువ్వు మాత్రం మన మధ్యలో ఎప్పుడూ తన గురించి మాట్లాడొద్దు, నాకు అసలు ఇష్టం లేదు అనగానే ఇంకా సంతోషంగా తన భర్త గుండెల్లో ఒదిగిపోతూ, ఎప్పుడు ఆ తెల్లగుంట గురించి మాట్లాడను,
సరేనా అంటుంది. సరే అంటూ తనని దగ్గరికి తీసుకుంటూ ఏదో మాట్లాడబోయేలోపు మళ్ళీ మొబైల్ రింగ్ అవుతుంది. ఈసారి కోపం, ఫ్రస్ట్రేషన్ వల్ల ఇంకాస్త ఇరిటేట్ అయిపోతాడు. తన ముఖంలో భావాలు గమనించి, పెనిమిటి నువ్వెందుకు అట్టా ఇదైపోతా ఉండావు, నేను మాట్లాడతా అంటుంది. దాని గురించి మనకెందుకురా, అసలు డిస్టర్బ్ అవుతావు నువ్వు కూడా అనగానే, అదేటి అంటుంది. అదేలే మళ్ళీ నీకు కూడా చిరాకు వస్తుంది అనగానే, ఈ చిరాకులు పరాకులు మన తానా కాదు అవతలోడికి దరువే అంటూ ఇషాన్ పక్కన మొబైల్ ఉండటంతో తన మీదుగా మొబైల్ అందుకుంటూ ఉంటుంటే పూర్తిగా భర్త మీదకు వచ్చిన కన్నమ్మ వైపు చిన్న స్మైల్తో చూసి తన నడుము చుట్టూ చేయి వేస్తాడు. ఒక్క క్షణం ఉలిక్కిపడి, పెనిమిటి ఏడు చేస్తా ఉండవు నువ్వు, నాకు చాలా కోపం వస్తుంది. అవునా ఎందుకు అంటూ కావాలనే అమాయకంగా ముఖం పెట్టి తన నడుము మీద చేతులు పోనిస్తూ ఉంటే, ఏటబ్బా అంటుంది. మరి పెనిమిటి ఇంటి దాని దగ్గర ఇలాగే ఉంటాడని మీ పెద్ద చెప్పలేదా అనగానే, ఊరుకో అబ్బా, ఈ విషయాలు ఎట్లా చెప్తారు, నాకేమైనా మనువు అయినదా అప్పుడు చెప్పడానికి అంటుంది. ఇప్పుడైంది కదే, మీ పెద్దిని డిస్టర్బ్ చేయకు, నేనే చెప్పేస్తాను నీకు అంటూ తనను అల్లరి పెడతా ఉంటే, అబ్బా ఉండు పెనిమిటి అంటూ అతి కష్టం మీద మొబైల్ తీసుకొని, ఏటిది ఎట్టా మాట్లాడాలా అనగానే, ఇప్పుడు తన గురించి అవసరమా మాట్లాడడం, చూడు మళ్ళీ నీ మనసు కూడా పాడైపోతుంది, నా మాట వినరా అంటాడు. ఏటీ లేదు, అది పరాయి మగాడికి ఎన్నిసార్లు ఇట్టా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉండాది, అదంత తప్పు, కూసింత గడ్డి పెట్టాలి, నువ్వుండు పెనిమిటి అంటూ ఇది మళ్ళా ఆగిపోయిండ్లా అంటుంది. అది పెద్ద జిడ్డు, అంత తొందరగా వదలదులే, మళ్ళీ చేస్తుంది అని ఇషాన్ అన్నాడో లేదో వెంటనే సోనియా మళ్ళీ కాల్ చేస్తుంది. అసలు సోనియాకి చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఎందుకంటే తను ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది, ప్రాజెక్ట్ ఎలాగైనా వాళ్ళకే వస్తుందని. కానీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం కొట్టేసినప్పటికీ లాస్ట్ మినిట్లో అదర్వ్ చేసిన పని వల్ల పెద్ద లాస్ లేకపోయినా పరువు అయితే పోయింది కదా. ఎందుకంటే ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ సోనియా వాళ్ళ కంపెనీకే వస్తుందని తన ఫ్రెండ్స్ ముందు వాళ్ళ బిజినెస్ సర్కిల్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు. అటువంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి తనకి చాలా కోపం వచ్చింది. కాకపోతే ప్రొఫెషనల్గా కాకపోయినా పర్సనల్గా వాళ్ళ లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అని అదే పనిగా ఫోన్ చేస్తూ ఉంది. ఈసారి లిఫ్ట్ చేసి కన్నమ్మ చేతిలో పెట్టగానే, పనిలో పనిగా మైక్ కూడా పెట్టు అంటుంది. మైక్ ఏంటి అంటాడు. అదే పెనిమిటి పెద్దగా వినిపిస్తుంది కదా అనగానే, ఓహో స్పీకర్ ఆన్ చేయమంటుందా అనుకుని, దేవుడా దీనికి చాలా బాగా తెలుసు అన్ని విషయాలు అనుకుంటూ స్పీకర్ ఆన్ చేస్తాడు. పక్కన ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటే పాప అసలే ఫ్రస్ట్రేషన్లో ఉంది కదా, ఇదంతా వినిపించకుండా ఇషు బేబీ అంటుంది. ఆ మాటకి కన్నమ్మకి మెంటల్ వచ్చేసి, ఏటే తెల్లగుంటా బేబీ అంటా ఉండావు, నా మొగుడు ఏమైనా చిన్న పాపడు అనుకుంటా ఉండావా, సెట్ అంత మనిషిని పట్టుకొని బాబీ బేబీ అంట కారు కూతలకు వస్తూ ఉండావు, ఒళ్ళు ఎలా ఉంది, ఇనుప సువ్వలు కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టగలను, నువ్వు తెల్లగుంటవు కాదే పెద్ద గబ్బుగుంటవి, నీ పాపిట్టి కళ్ళు నా పెనిమిటి మీద పడ్డాయి, కందగడ్డ మొహందాన, అయినా ఇంత రాత్రి వేళ పరాయి మగాడితో ఇట్టా డబ్బాలో మాట్లాడడానికి సిగ్గేటలేదా దేవుడు నీకు, అయినా ఎంత నంగనాసి తుంగబుర్రవే నువ్వు, నా పెనిమిటి మీద పాపిష్టి కళ్ళు వేసుకుంటావా, పాపిష్టి ముఖందాన, నీ ముఖం మీద ఎనుముల పేడమెయ్య, నీ ముఖం మండ, ఇట్లాంటి సిగ్గులేని ఆడదానివే నువ్వు ఊపినాడకుండా తిట్టడం మొదలుపెట్టింది కన్నమ్మ. సోనియాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇషాన్ మాత్రం నోటికి చేతులు అడ్డం పెట్టుకొని నవ్వాపుకుంటూ ఉన్నాడు. కానీ తనకి ఎనుమలంటే ఏందో అర్థం కాలేదు. పేడ అనేది మాత్రం అర్థమైంది. అది ఊహించుకోగానే ఏదో యానిమల్ అనుకుంటా అంటూ పకపక నవ్వుతూ ఉన్నాడు. ఇక తన వల్ల కాక తర్వాత పడుకున్న దగ్గర నుండి లేచి కన్నమ్మ చేతులు తిప్పుతూ ఎదురుగానే మనిషి ఉన్నది అన్నంత సీరియస్గా ముఖం పెట్టుకొని మాట్లాడుతుంటే నడుము పట్టుకొని ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పూర్తిగా నడుము చుట్టూ చేయి వేసి గడ్డం భుజం మీద పెట్టి భార్యమ్మని బుజ్జి బుజ్జి మాటలు వింటూ ఉన్నాడు. కన్నమ్మ నువ్వు రెచ్చిపో, ఆపేవాళ్ళు ఎవరో చూసుకుందాం, లేదంటే ఈ తెల్లగుంట అసలు మాట వినట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.